హలో, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఏంటి సార్, ఇంటికొచ్చి ఏదో అడిగారంట? సార్ అవసరం లేదు, కాల్ మీ గగన్. అదే మొన్న నేను అడిగాను కదా, అదే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని బామ్మని కూడా అడిగాను. సారీ గగన్, నేను చేయలేను. ఓకే ఓకే, చెయ్యాలా వద్దా అనేది నీ ఇష్టం. బట్ మీ అమ్మగారు మాట్లాడుతూ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు, అదేంటో తెలుసుకోవచ్చా? కొన్ని బాధలు ఎంత బరువుగా ఉన్నా మోయాలనిపిస్తూనే ఉంటుంది. తగ్గుతుంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో పంచుకోలేం కదా. యూఆర్ రైట్ రాజీ, కానీ ఒక డైరెక్టర్గా నీ క్యారెక్టర్ నాకు కొత్తగా అనిపించింది. నన్ను ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తూ ఆ వీడియో షూట్ ఏంటో, దాని వెనుకున్న స్టోరీ ఏంటో చెప్తావా? ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, రాజేశ్వరన్ అమ్మ ఇటు వచ్చింది, మీరేమైనా చూసారా? తను ఎట్టెళ్ళిందో చెప్తారా? నాకు తెలియదండి. అదే సిస్టర్, హ్యాండీక్యామ్తో జంతువుల్ని పక్షుల్ని వీడియో తీస్తుంది, అదే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఓ రాజియా, రండి చూపిస్తాను. ఇదే తన రూమ్. థ్యాంక్ యూ సిస్టర్. ఇట్స్ ఓకే. ఏంటిది గగన్, డైరెక్టర్ అన్నారు, సిఐడిలా ఫాలో అవుతూ వచ్చారు, ఎందుకు? సారీ రాజీ, టు బి ఫ్రాంక్, నీ కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి. అటువంటి కళ్ళ వెనకాల ఉన్న సీక్రెట్ తెలుసుకోకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. అందుకే ఏదైతేనేం వచ్చేసారు కదా, ఇతనే మీరు తెలుసుకోవాలనుకున్న సీక్రెట్. యాక్చువల్గా ఇది సీక్రెట్ ఏం కాదు, అందరికీ తెలిసిందే. ఈ హాస్పిటల్లో ఎవరిని అడిగినా చెప్తారు. మా సరౌండింగ్స్లో అడిగినా తెలిసిపోతుంది. అలా కాదు, నా నోటి నుండి వింటేనే నీకు సాటిస్ఫాక్షన్ అంటే చెప్తాను. నమస్తే సార్. ఇంకేంటబ్బాయ్, 2 ఇన్స్టాల్మెంట్లు కట్టేస్తే సొంత ఇల్లు అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, అంతా మీ వల్లే. అయినా నాదే ఉందబ్బాయ్, నేనేమన్నా నీకు ఫ్రీగా చేసి పెట్టానా? నా డ్యూటీ అది. ఏ అడ్రస్ లేని నాకు సొంత అడ్రస్ ఇప్పించారు, మీ మేలు మర్చిపోలేను. అంతంత పెద్ద మాటలు ఎందుకయ్యా, చల్లగా ఉండు చాలు. ఏదో సార్ మీ దయ, ఉంటాను. మంచిది. హలో, చెప్పరా.
వాడు చూడు. ఏం రా చింటూ, ఫోన్ కొన్న గంటలు దాన్నే ప్రెస్ చేస్తాను, అది ఆపి పని చేయరా? ఏం లేదన్నా. అన్నా వాడు అమ్మాయితో మాట్లాడుతున్నాడు అనుకున్నావా? అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు ఈ మధ్య అమ్మాయిలకి ఏం కావాలంటే అది కొనిచ్చేస్తున్నాడు. సినిమాలని, షికార్లని, పార్కులని, పబ్బులని, అబ్బాబ్బాబ్బా మామూలు ఖర్చు పెడతలేదన్న వాడు. వీడికి పైసలు రాని నుంచి వస్తున్నా అస్సలు అర్థం కావట్లేదన్నా. అరే ఏంద్రా చింటిది, అమ్మాయితో ప్రేమ తెలుసు కానీ అమ్మాయిలతో ప్రేమ ఏందిరా? ఎంతమందిని మెయింటైన్ చేస్తానవరా? అరే రేయ్, నా అనుభవంతో చెప్తున్నాను రా, అమ్మాయిలు వెనక తిరుగుతా జీవితం సంకనాకిపోతుందిరా, అర్థం చేసుకోరా. నీలాగా హాఫ్ మైండ్ గాని కాదు, ఫుల్ ఎయిర్ ఉన్నా ఫుల్ మైండ్ గాని మోసపోను. ఏం మాట్లాడుతున్నారా? అన్న సీనియర్, అన్న ఈ సెట్ పునాదులు, మనం టాప్. సీనియర్స్ కి రెస్పెక్ట్ చేయడం నేర్చుకో, అర్థమైందా? ఆయన నాకన్నా వయసులో సీనియర్, వర్క్ లో నేనే సీనియర్. నో రెస్పెక్ట్. ఆ విషయం నీకు నాకే కాదురా, ఇక్కడున్న కార్లకు కూడా తెలుసు. నువ్వేం చెప్తావురా? అదే నువ్వు ఎదవి, నీకు రెస్పెక్ట్ ఇవ్వని చెప్తున్నా. అది కాదురా చింటూ, మనం కష్టపడి అమ్మాయిల ఖర్చు పెట్టడేంద్రా? అన్నా పూర్వం పెద్దలు ఏమన్నారంటే, బర్రె గడ్డేస్తే పాలిస్తుంది, పోరికి ఖర్చు పెడితే ప్రేమిస్తుంది. అన్నా నీకో విషయం చెప్తా. ఏందిరా అది? నాకు 3 లవర్స్ ఉన్నారు. ముగ్గురా? బుధవారం, గురువారం, శుక్రవారం ముగ్గురు కలిసి. అరే రే ఆగన్నా, మీరు మీ చక్కెర బట్లాలు, నాది ఖర్చు తక్కువ వసూలు ఎక్కువ. అదెట్లరా? ఏముందన్నా, ఒక్కొక్క పోరిని నాకు ఒక్కో రోగం ఉందని డాక్టర్ దగ్గర తీసుకుపోతా. డాక్టర్ 30,000 బిల్లు వేస్తాడు, 20,000 నాకు, 10,000 డాక్టర్కి, అంతే. నువ్వు సూపర్ అన్న, 12 నంబర్ పానా. ఇంత తీసుకుంటే గింత ఖర్చు పెడతా. అరే రే, సీనియర్ నన్ను పక్క పెట్టకుండా నాకు కూడా ఒక బండి, ఒక అమ్మాయిని పరిచయం చేయరా? టచ్లో ఉన్నా, రేపటి నుంచి నేర్పిస్తా నీకు కూడా. థ్యాంక్ యూ. అరే 2 చాయ్లే. 2 చాయ్లు ఎవరికన్నా? నీకే అన్నా. అరే అన్నొస్తున్నారా? ఏడు చింటూ, చింటూ రై చింటూ, బండి చూడరా, ఈ బండి కూడా. ఏరా ఏం పనిచేయరా? ఏం మాట్లాడుతావు? వాడు చూడు ఎలా పని చేస్తున్నాడు. అమ్మాయి కోసం ఎన్ని తిట్లేని పని చేయండి. ఇదిగో నువ్వు ఇప్పుడు రాలేదనుకో. రాకపోతే ఏం చేస్తావురా పోరంపాకేదవా? ఏం చేస్తావు? శోభ ఎప్పటి నుంచో లిఫ్ట్ అడుగుతుంది, దానికి ఇచ్చేస్తా. ఇచ్చేనా మరి? ఇదిగో ఆంటీ, నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, అంకుల్ ఎప్పుడోకప్పుడు వేరే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాడు, చూసుకో మరి. నవ్వించాలి ఆపుతావా నువ్వు నీ పిచ్చి చేష్టలు? లేకపోతే ఇంత లేట్ గానా రావడం? ఇంకొకసారి హార్న్ కొట్టుంటే ఆ బండది మీద పడి కొట్టేసేది. ఎందుకు తిను? బాగా అల్లరి చేస్తావు స్కూల్కి వెళ్ళకుండా. అన్నయ్య చూడు ఎంత చక్కగా స్కూల్కి వెళ్ళాడు. తిను. ఏంటి లేట్ అయింది? నన్ను అడుగుతావే, తీసుకొచ్చాడుగా వాణ్ణి అడుగు. అత్తమ్మా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా తీసుకొస్తావా? అలాగే. త్వరగా తిను. తినరా, తిను. బాగా తిని పందిలా తయారవు. అంటే నీలాగా? అయ్యో ఉండు, నీళ్ళు తీసుకొస్తాను. తాగు. ఎవరో నిన్ను తలుచుకుంటున్నారా? తలుచుకోవడానికైనా పిలుచుకోవడానికైనా నాకు మీరు తప్ప ఎవరున్నారా? సరే నువ్వు భోంచి, ఇంకొంచెం వడ్డించమంటావా? వద్దత్తమ్మా, చూసావా అత్తగా నేనంటే ఎంత ఇష్టం. ఏడ్చేవులే. ఈ మంత్ హోమ్ లోన్ ఇన్స్టాల్మెంట్ బ్యాంక్ లో కట్టాలి, ముందా పంచుడు. అదేంటే తింటున్న వాడి దగ్గర నుంచి కంచెలు లాక్కుంటావు? బావే కదా, ఏం కాదులే. నువ్వు తినవే.